అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వాక్యాన్ని వినాలి అని, ఆ వాక్య ప్రకారం బ్రతకాలి అని ఆసక్తితో దేవుని మాటలు వినడానికి చేరివచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. ప్రియులరా, ప్రస్తుతం సమాజం క్రిస్మస్ వేడుకల్లో ఉంది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించారు. 2000 సంవత్సరాల క్రితం జరిగిన జననాన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటున్నారే కానీ ఆయన నా హృదయంలో జన్మించాడా లేదా అని ప్రశ్నించుకునేవారు కరువయ్యారు. దేవుని ఉద్దేశం వేరు, మనుషులు అర్థం చేసుకుంటుంది వేరు. యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించి తిరిగి తీసుకోవడం మాత్రమే కాదు దేవుని ఉద్దేశం. ఆ రాకలో పరమార్థం ఏంటి అంటే నశించిపోతున్న మనము రక్షించబడాలి అని. ఈ ప్రాముఖ్యమైన కార్యక్రమం జరగకుండా మనం ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా మనకి సంతోషాన్ని ఇస్తుందేమో కానీ దేవునికి మాత్రం బాధనే మిగులుస్తుంది. ఎందుకు అంటే ప్రియమైన తన కుమారుణ్ణి మనలను రక్షించటానికే దేవుడి లోకానికి పంపించారు. 33.5 సంవత్సరాలు మానవ కాలమానం ప్రకారం తన కుమారుని ఎడబాసి ఉన్నారాయన. కానీ ఆ 33.5 సంవత్సరాల ఎడబాటుకి విలువే లేకుండా అయిపోతుంది ఈరోజు యేసుక్రీస్తు వారు మనలో జన్మించకపోతే. కాబట్టి ఈరోజు ఆయన మన హృదయంలో జన్మించారా లేదా, అసలు క్రిస్మస్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేసుకోవాలి అనే కొన్ని విషయాలు ఈరోజు లేఖన భాగంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుందామండి. వాస్తవంగా సామాన్య ప్రజలకు తెలిసిన అర్థం క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారు జన్మించిన దినము అని తెలుసు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ప్రవేశించడాన్ని జన్మ అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ లోకానికి రాకమునిపై ఆయన పరలోకంలో జన్మించారు, అది మనకు తెలిసిన విషయం. ఇక ఈ లోకంలోనికి ప్రవేశించిన దానిని కూడా మానవ భాషలో చెప్పాలి అంటే తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చారు కాబట్టి దానిని కూడా జన్మదినము అని మనం పిలుస్తాం. అయితే యేసుక్రీస్తు వారు జన్మించిన దినానికి సమాజం ఒక పేరు పెట్టింది, అదే క్రిస్మస్. ఈ పేరు ఎందుకు పెట్టింది, దీనిలోని ఆంతర్యం ఏంటి, అలా పిలవచ్చా లేకపోతే మనం ఎలా ఆలోచించాలి అనేది లేఖనాల ఆధారంగా చూసుకుందాం. నేను ఎవరిని విమర్శించట్లేదు కానీ ఉన్నది తెలియచేయాలి కదా, కొందరైనా ఆలోచిస్తారు అనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు వారు జన్మించిన దినాన్ని పెద్దలు పెట్టిన పేరు క్రిస్మస్. వాస్తవంగా క్రిస్మస్ అంటే క్రిస్టోస్ మాస్ అనే 2 పదాల నుంచి వచ్చింది. క్రిస్టోస్ అనేది హిబ్రూ పదం. క్రిస్టోస్ అంటే అభిషక్తుడు, క్రీస్తు అని అర్థం. మాస్ అంటే ఆరాధన. ఈ 2 పదాలను కలిపి ఏమన్నారంటే క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట అని. క్రీస్తు పుట్టినరోజుని క్రీస్తుని ఆరాధించుట అనే అర్థంతో కూడి మాట్లాడటం అనేది కనెక్ట్ అవుతుందా అంటే ఎక్కడో మిస్ అవుతుంది అనిపిస్తుంది మనకి. సరే, ఏదైనా క్రీస్తుని ఆరాధించాలా, క్రీస్తుని ఆరాధించమని బైబిల్ చెప్తుందా? అసలు ఆరాధన అంటే ఏంటి, ఆరాధన ఎవరికి చెయ్యాలి, ఆరాధన ఎలా చెయ్యాలి? మనం చాలాసార్లు విన్నాం కానీ సమయం వచ్చింది, సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఆరాధనను గూర్చి బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో కూడా ఆరాధనను గూర్చి
డెఫినిషన్ ఇచ్చిన వ్యక్తి ఎలాంటి వారు అని కనుక మనం ఆలోచన చేస్తే, ఆరాధన అనే విషయాన్ని గురించి అద్భుతమైన విశ్లేషణ చేసిన వ్యక్తి ఎవరూ కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన తన మాటల్లో ఆరాధన అంటే ఏంటో, ఎవరికి చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఒక్క వచనంలో అద్భుతంగా వివరించారు. అది మీకు కూడా తెలుసు, అయినా మరొకసారి చూసుకుందాం మనం. యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ, యథార్థముగా ఆరాధించువారు. ఆరాధనలో 2 రకాలు: యథార్థంగా ఆరాధించటము, యథార్థత లేకుండా ఆరాధించటము. దేవుడు కోరేది యథార్థమైన ఆరాధన. ఈ యథార్థమైన ఆరాధన చేసేవారు ఎలా చేయాలి అంటే, ఆత్మతోనూ సత్యముతోనూ చేయాలి. ఈ 2 కలిగి చేసే ఆరాధనే యథార్థమైన ఆరాధన. ఆత్మ సత్యము లేకుండా చేసే ఆరాధన యథార్థమైనది కాదు. ఆరాధన యథార్థమైనది కానప్పుడు అది అసలు ఆరాధనే కాదు. ఇక రెండో విషయం ఏంటి అంటే, ఆత్మతోనూ సత్యముతోనూ ఎవరిని ఆరాధించాలో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నన్ను ఆరాధించమని చెప్పలేదు, తండ్రిని ఆరాధించే కాలం వచ్చింది. అదేంటి, పాత నిబంధన కాలంలో ఉన్నవారంతా తండ్రిని ఆరాధించలేదా? ఆయనకే ఆరాధించారు. మనం దావీదు గారి జీవితంలో చూస్తాం, తల వంచి యెహోవాను ఆరాధించిన మాట మనం చూస్తాం. మరి ఇప్పుడు వచ్చింది అంటున్నారేంటి? ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం ఇప్పుడు వచ్చింది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది అంటున్నారు కదా. అంటే ఈ మాటలోని ఆంతర్యం ఏంటి అంటే, గతంలో మీరు చేసిన ఆరాధన డైరెక్ట్గా దేవునికి చేసుంటారేమో, కానీ నిజమైన ఆరాధన, దేవుడు కోరుతున్న ఆరాధన ఏదంటే ఆత్మతోనూ సత్యముతోనూ చేసేది. ఆత్మ అంటే ఏంటో, సత్యం అంటే ఏంటో మీకు పూర్తిగా అవగాహన కలిగించి, ఆ అవగాహన కలిగి మీరు చేస్తారే, అది యథార్థమైన ఆరాధన. అలాంటి ఆరాధన చేసే కాలం ఇప్పుడు వచ్చింది. ఒకప్పుడు కేవలం విశ్వసించి చేస్తే సరిపోయేది, కానీ ఇప్పుడు విశ్వసించి హృదయంలోనికి స్వీకరించి చేయాలి. అలా చేసే కాలం వచ్చింది అనేది యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటల్లోని ఆంతర్యం. దేవుడు కూడాట ఇలా తనను ఆరాధించేవారు కావాలని ఆయన వెతుకుతున్నారట. అంటే ఇలా ఆరాధించేవారు ఎలా? యథార్థముగా, ఎలా? ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు చాలా అరుదు, కానీ అలాంటి వారి కొరకే దేవుడు వెతుకుతున్నాడు. ఈరోజు సమాజంలో కోట్ల మంది క్రైస్తవులు ఆరాధిస్తూనే ఉన్నారు కదా. మరి ఇంకా దేవుడు ప్రత్యేకంగా వెతుక్కోవడం ఎందుకు అనిపిస్తుంది కదా మనకి. అవును, ఆరాధిస్తున్నారు, కానీ అందులో యథార్థత లేదు. ఆరాధిస్తున్నారు, కానీ వారిలో ఆత్మ సత్యము లేదు. ఇన్ని కోట్ల మంది ప్రతి వారం, మిగిలిన రోజులు ఎలా ఉన్నా సరే, ప్రతి ఆదివారం ప్రతి సంఘంలో ఆరాధనకంటూ కొంత సమయాన్ని కేటాయించి
ఆరాధన చేస్తున్నారు కదా, అది దేవునికి నచ్చట్లేదా? నచ్చకపోయి ఉండొచ్చు. అందుకే నేను వెతుక్కుంటున్నాను, ఇలాంటి వారు కావాలి నాకు అంటున్నారు దేవుడు. ఏంటి ఆరాధన అంటే? అందరూ లేచి నిలువబడి కన్నులు మూసుకొని తల్లు పైకెత్తి చేతులు పైకెత్తి స్తుతి పాటలు వరుసగా 4 పాడి ప్రార్థన చేస్తే అది ఆరాధన ఈరోజు సమాజంలో. అదేంటి, ఆరాధన కంటే ముందు కూర్చుని మన పాటలు పాడట్లేదా? వాక్యంతో పాటు మనం ప్రార్థన చేయట్లేదా? మరలా ప్రత్యేకంగా ఆరాధన అనే పేరు పెట్టుకొని కళ్ళు మూసుకొని హృదయం ఎలా ఉన్నా, హృదయంలో ఎవరు లేకున్నా, హృదయంలో ఎలాంటివి ఉండకూడనివి ఉన్నా చక్కగా అందమైన స్వరాలతో పాటలు పాడినంత మాత్రాన అది ఆరాధన అయిపోతుందా? అయిపోతుంది అనే భ్రమలో బ్రతుకుతుంది సమాజం. కానీ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మన తండ్రికి అలాంటి ఆరాధన కాదు కావలసింది. యథార్థంగా ఆరాధించే ఆరాధికులు కావాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే ఆరాధికులు కావాలి. వాళ్ళ కోసమే వెతుకుతున్నారట ఆయన. ఇంతకీ నిజంగా పాటలతో, కృతజ్ఞతతో, ప్రార్థనతో చేసేది ఆరాధన. ఆరాధన అంటే బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఏంటో ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేసే ముందు, అసలు ఈ సందర్భాన్ని యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో ఎందుకు చెప్పవలసి వచ్చింది అనేది కొంచెం పైనుండి మనం వద్దాం. 4వ అధ్యాయం మొదటి భాగంలో నుండి మనం వస్తే, యేసుక్రీస్తు ప్రభువారు యూదయా దేశమును విడిచి గలిలయ దేశానికి తిరిగి వెళ్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు యూదయ, సమరయ, గలిలయ ఈ ప్రాంతాలలో ఎక్కువగా తిరిగి సువార్తను ప్రకటించారు. ఈయన పెరిగింది గలిలయలోని నజరెతులో, ఈయన పుట్టింది యూదయలోని బేత్లెహేంలో. ఈ 2 దేశాల నడుమ ఉన్న దేశమే సమరయ దేశం. ఈయన అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు మధ్యలో తప్పకుండా సమరయను దర్శించి వెళ్ళేవారు. అందులో భాగంగానే ఒకానొక దినమందు యేసుక్రీస్తు ప్రభువారు సమరయ గుండా ప్రయాణం చేస్తూ సుఖార్ అనే ఊరికి వచ్చి యాకోబు అనే బావి దగ్గర మధ్యాహ్న కాల వేళ 12 గంటలప్పుడు బావి దగ్గరకు చేరారు. ఆ సమయంలోనే ఎందుకు చేరారు అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఆ స్త్రీని ఆయన రక్షించాలి. ఆమెను రక్షించడానికి ఆ టైంలోనే రావాలంటే ఆమె ఆ టైంలోనే నీళ్ళకు వస్తుంది మరి. కాబట్టి ఆ బావి దగ్గరకు వచ్చారు. బైబిల్ గ్రంథంలో బావి దగ్గర కలిసిన సంఘటనలు చాలా కనిపిస్తాయి మనకి. యాకోబు గారు రాహేలు గారిని కలిసింది బావి దగ్గరే. మోషే గారు సిప్పోర గారిని కలిసింది బావి దగ్గరే. బైబిల్ గ్రంథంలో బావులకు చాలా చరిత్ర ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీని కలుస్తుంది కూడా ఒక బావి దగ్గరే. ఎందుకంటే పూర్వం బావుల్లో నీళ్లే త్రాగేవారు, పశువులకు అవే పెట్టేవారు. కాబట్టి ఊరి బయట అదే కనిపిస్తూ ఉంటుంది. రిబ్కా గారు అబ్రహాము గారి దాసుని కలిసింది కూడా బావి దగ్గరే. ఇక యేసుక్రీస్తు వారు ఆ స్త్రీ రావాలి, ఆమెతో మాట్లాడాలి, ఆమెను మార్చాలి, ఈ పని నిమిత్తమే ఆయన వచ్చారు. కానీ ఆమె స్థితి తెలిసిన ఎవరైనా ఆయన ఆమెతో మాట్లాడుతుంటే మంచిగా ఆలోచించరు, ఈవెన్ ఆయనతో ఉన్న శిష్యులు కూడా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆహారం కొనడానికి వారిని ఊరిలోనికి పంపించి ఆ స్త్రీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన గతంలో కూడా నీటి బొట్టును గురించి మాట్లాడుకున్నప్పుడు, అంటే లాజరు ధనవంతుల సందర్భంలో నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, తన వ్రేలికొన నీటిలో ముంచి అనే మాటను ధ్యానిస్తున్నప్పుడు ఈ సందర్భాన్ని మనం పరిశీలించాం. కాబట్టి నేను దాని గురించి ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు, కానీ ఈరోజు అవసరమైన విషయాన్ని మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక ఆ స్త్రీ వచ్చింది కడవతో, నీటిని చేదుకుంటూ ఉండగా ప్రభు ఆమెతో మాటలు కలిపారు. ఎందుకంటే ఆమెను రక్షించాలి. ఎందుకు ఆమెను రక్షించాలి? అప్పుడే ఎందుకు రక్షించాలి? అలాగే ఎందుకు రక్షించాలి అంటే మనకు ఒక వాక్యం తెలుసు కదా. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించుటకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు.
ఆమె నశించిపోతుంది, ఆమెను రక్షించాలి, ఆమెను వెతుక్కుంటూ వచ్చారు ఆయన. మంచిదే. ఏ నశించిపోతున్నది ఆమెనా? సమాజంలో ఇంకెవరు లేరా అంటే ఉన్నారు. కానీ నశించిపోతున్న ఆమెలో రక్షణ పొందడానికి అవసరమైనవేవో ఉన్నాయి. అందుకే ఆమెను రక్షించాలి అనుకుంటున్నారు. హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు, మనుషుల మనస్సులను అర్థం చేసుకోగలిగిన యేసుక్రీస్తు వారు, వారిద్దరి జ్ఞాపకాలలో, వారిద్దరి మనస్సులో ఈ స్త్రీ ఉంది కాబట్టి ఈమెను రక్షించడమే యేసుక్రీస్తు వారు తన పనిగా భావించి ఆమె దగ్గరకు వచ్చి మాట కలుపుతున్నారు. అప్పుడు ఆ స్త్రీని యేసుక్రీస్తు వారు ఏమని అడిగారంటే, అమ్మా నాకు దాహానికి కొంచెం మంచినీళ్ళు ఇవ్వా. వాస్తవంగా ఆయనను చూడగానే ఆయన యొక్క యూదుడని, తానొక సమరయ స్త్రీ అని ఆ స్త్రీకి బాగా తెలుసు. అందుకే అడుగుతారు కదా, యూదుడువైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహానికి ఇమ్మని ఎలా అడుగుతున్నావు అన్నారు కదా. ఈ అభిప్రాయమే ఆమె మనసులో ఉన్నప్పుడు అసలు ఆయనతో చెప్పక్కర్లా, మౌనంగా వెళ్ళిపోవచ్చు. కావాలని ఈయన అడుగుతున్నాడు, వాళ్ళకి మాకు సాంగత్యం ఉండదు కదా, కావాలని అడుగుతున్నాడు అనే భావన ఆమెకు కలిగితే సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సైలెంట్గా ఆమె కడవను నింపుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ మనం ఆలోచిస్తే ఆ స్త్రీలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటి అంటే, తనతో మాట్లాడుతున్న వ్యక్తికి సమాధానం చెప్పే మంచి లక్షణం ఆమెకుంది. అది కూడా ఆమె అంటుంది, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుతున్నావయ్యా? యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా. అంటే ఆ విషయాన్ని మనం ఆలోచిస్తే ఆమెకు తెలిసిన విషయాన్ని ప్రభుతో పంచుకుంటుంది. యేసుక్రీస్తు వారు అడిగిన ప్రశ్నకు ఈమె సమాధానం చూసినప్పుడు మనకేమనిపించాలంటే, దాహం తీర్చడానికి ఆమె ఆశగానే ఉంది, కానీ వారిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఆమెను ఆలోచింపచేస్తుంది. ఆయన సమరయుడయ్యుంటే లేక ఈమె యూదురాలయ్యుంటే మంచిగా ఇచ్చేసేది మంచినీళ్ళు. కానీ అప్పటికి సమాజంలో ఉన్న ఒక విషయం ఆమెకు తెలుసు కాబట్టి ఆమె అంటుంది, అమ్మ నాయన మీరేమో యూదులు, నేనేమో సమరయ స్త్రీని, మరి మాతో మీరు సాంగత్యం చేయరు కదా, నన్ను ఎలా మంచినీళ్ళు అడుగుతున్నావు? ఎందుకు సాంగత్యం చేయరు అంటే కొంత చరిత్ర మీకు చెప్తాను ఈ సమయంలో. తెలిస్తే ఓకే, తెలియని వారు ఒకసారి తెలుసుకోండి. న్యాయాధిపతుల కాలం ముగిసిన తర్వాత రాజుల కాలం జరిగింది. రాజుల చరిత్రలో కూడా ఇశ్రాయేలు 12 గోత్రాలను సౌలు గారు మొదటిగా పరిపాలించారు 40 సంవత్సరాలు. ఆ తర్వాత దావీదు గారు వచ్చారు, ఆయన ఒక 40 సంవత్సరాలు పరిపాలించారు. ఆయన తర్వాత సొలొమోను గారు వచ్చారు, ఆయన ఒక 40 సంవత్సరాలు పరిపాలించారు. సొలొమోను గారి తర్వాత సొలొమోను గారి కుమారుని కాలంలో ఇశ్రాయేలు 12 గోత్రాల వారు 2 భాగాలుగా విడిపోయారు. ఇక విడిపోవడానికి కారణాలు కూడా మీకు తెలుసు. దేవుడు దావీదు గారికి చెప్పారు, నీ తరువాత నీ పిల్లలు నీలా ప్రవర్తిస్తే తప్పకుండా రాజ్యాన్ని ఉంచుతా, ఒకవేళ వాళ్ళలా ప్రవర్తించకపోతే తీసేస్తా, కానీ నీ కోసం మాత్రం 1-2 గోత్రాలు మిగులుస్తా అన్న మాట ప్రకారమే సొలొమోను గారి చివరి కాలం వచ్చేటప్పటికి ఆయనకు సింహాసనం మీద ఇష్టం పెరిగింది. యెరోబాముకి ఆ రాజ్యంలో భాగం వెళ్ళిపోతుందని తెలిసినప్పుడు యెరోబామును చంపడానికి ప్రయత్నించారు సొలొమోను గారు. ఆ సమయంలోనే ప్రశాంతంగా గడిచిపోయిన సొలొమోను గారి జీవితకాలంలోని రాజరిక వ్యవస్థలో చివరి పీరియడ్లో అతని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏది ఏమైనా సొలొమోను గారి కుమారుడైన రెహబాము గారి కాలంలో ఇశ్రాయేలు 2 భాగాలుగా విడిపోయారు. 10 గోత్రాలను ఇశ్రాయేలీలు అంటాము, వారిని యెరోబాము పరిపాలించగా 2 గోత్రాలను యూదులు అంటాము, వారికి మొదటి రాజు రెహబాము. ఇక ఇద్దరు చెరొక వైపు, ఒకరు ఉత్తర రాజ్యంగా మరొకరు దక్షిణ రాజ్యంగా రాజధానులను ఏర్పాటు చేసుకుని పరిపాలన సాగించారు. యూదులేమో హెబ్రోనును రాజధానిగా చేసుకున్నారు. ఆ తర్వాత మనకు తెలుసు కదా, సొలొమోను గారి పీరియడ్లో, దావీదు గారి పీరియడ్లో ఎబోసును ఆక్రమించి, ఎబూసే తర్వాత కాలంలో వచ్చిన యెరూషలేం రాజధానిని అక్కడికి మార్చుకున్నారు. ఆ యెరూషలేములోనే సొలొమోను గారి కాలంలో మంచి కట్టడాలు, దేవాలయాలు నిర్మాణం జరిగింది. చరిత్రలో యెరూషలేం అంటేనే ఒక గొప్ప పేరు సంపాదించుకుంది.
కాబట్టి రెహబాము గారు వచ్చే నాటికి యెరూషలేము యూదులకు రాజధానిగా మిగిలింది. ఇశ్రాయేలులకేమో మొదట తిర్సా అనే పట్టణం రాజధానిగా ఉండేది. తిర్సా అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకుని యెరోబాము పరిపాలించాడు, అతని కుమారుడు నాదాబు పరిపాలించాడు, ఆ తర్వాత వచ్చిన బయేషా పరిపాలించాడు. ఏలా, ఒమ్రి, జిమ్రి మనం చూస్తాం. ఈ ఏలా, జిమ్రి, ఒమ్రి గారి పీరియడ్లో కూడా 6 సంవత్సరాల వరకు తిర్సా రాజధానిగా ఉండేది. ఆ టైంలో ఒమ్రి గారు ఏం చేశారు అంటే, షెమేరు అనే వ్యక్తి దగ్గర ఒక కొండను కొని దాని మీద ఒక పట్టణాన్ని కట్టి ఆ కొండను అమ్మిన వ్యక్తి యొక్క షెమేరు పేరు మీద ఆ పట్టణానికి షోమ్రోను అని పెట్టారు. ఇకప్పటి నుంచి ఇశ్రాయేలీలకు తిర్సాకి బదులుగా షోమ్రోను రాజధానిగా మారింది. ఈ షోమ్రోనికే మరొక పేరు సమరియా. ఒకసారి ఆ మాట చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 23, 24 చదువుదాం. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రి ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఆ 12లో 6 సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను. అతడు షెమేరునొత్త షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కుని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమేరు అను అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అను పేరు పెట్టెను. ఇక్కడ షోమ్రోను అన్న చోట 1 అని వేసి ఫుట్నోట్లో సమరియా అని కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, సమరియా అనేది ఒక పట్టణం, అది ఒక కొండ మీద ఉండేది. అది షెమేరు అనే వ్యక్తి దగ్గర ఒమ్రి అనే వ్యక్తి కొన్నాడు. అతని కాలంలో సగం పీరియడ్ నుంచి షోమ్రోను ఇశ్రాయేలులకు రాజధాని అయ్యింది. రైట్. ఇప్పుడు ఈ సమరయలో నివసించే వారిని సమరయులు అంటారు. అయితే ఈ సమరయలో నివసించేవారు యూదుల, ఇశ్రాయేలీల రెండూ కలిసిన వారా? జనరల్గా ఊరు పేరుని బట్టి పిలిస్తే వారు యూదులైనా సమరయ అనే పట్టణంలో ఉన్నారు కాబట్టి సమరయులు అనొచ్చు. ఇశ్రాయేలీలైనా ఒకవైపు ఇశ్రాయేలీలు అంటూనే సమరయ అనే పట్టణంలో ఉన్నారు కాబట్టి సమరయులు అనొచ్చు. ఇప్పుడు మన భారతదేశంలో ఉంటున్నాం, భారతీయులు అని పిలుస్తారు మనల్ని. అలాని మనకు పేరుండదా? ఉంటుంది కదా. అలాగే వారు ఆ ప్రాంతంలో ఉండడాన్ని బట్టి సమరయులు అంటారు. కానీ ఈ సమరయులను సమరయులు అని పిలవడం వెనుక మరొక చారిత్రక ఆధారం ఉంది. అదేంటి అంటే, ఈ ఒమ్రి గారి తర్వాత అహాబు గారు వస్తారు, అతని తర్వాత అహజ్యా వస్తాడు, అతని తర్వాత యెహోరాము వస్తాడు. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే ఇశ్రాయేలీలు అనగా 10 గోత్రాలను పరిపాలించిన వారిలో చాలామంది పరిపాలన చేసుకుంటూ వెళ్ళిన తర్వాత చివరిగా అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసర్, పూలు అంటారు అతన్ని, అతను ఇశ్రాయేలీల మీద దండయాత్ర చేసి ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఘనులైన వారు, బలవంతులైన వారు, మంచివారు, జ్ఞానవంతులు అనుకున్న వారిని తన దేశానికి బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయాడు, వలస తీసుకుని వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలీలు మొట్టమొదట అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయారు. వీరి చెరలోనికి వెళ్ళిపోయినా అటువైపున్న యూదా రాజ్యాన్ని మాత్రం ఇంకా కొంతమంది యూదులు పరిపాలిస్తూనే ఉన్నారు. అటువైపు యూదులను పరిపాలిస్తూ ఉండగా ఆ యూదులపైకి కూడా బబులోను రాజైన నెబుకద్నెజరు దండయాత్ర చేశాడు. అతను ఏం చేశాడు అంటే, యూదులలో ఉన్న వారందరినీ తీసుకొని పోయి అతను 3 సార్లు దండయాత్ర చేస్తాడు. యెహోయాకీము కాలము, యెహోయకీను కాలము, సిద్కియా కాలము, 3 రాజుల కాలంలో 3 దఫాలుగా దండయాత్ర చేసి యూదాలో ఉన్న శ్రేష్టమైన వ్యక్తులందరినీ తన దేశానికి తీసుకుని వెళ్ళిపోతాడు. యూదాలో ఉన్న వారిని తీసుకుని వెళ్ళిపోవడమే కాకుండా బబులోను రాజు చేసిన మరొక పని ఏంటి అంటే, అటువైపు అష్షూరు మీద కూడా దండయాత్ర చేశాడు. అష్షూరు మీద కూడా బబులోను రాజు గెలవడం చేత అష్షూరీలు మరియు అష్షూరీల ఆధీనంలో ఉన్న ఇశ్రాయేలీలు కూడా బబులోను చెరలోనికి రావడం జరిగింది. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇశ్రాయేలు 12 గోత్రాలను 2 భాగాలుగా చేస్తే 10 గోత్రాలను ఇశ్రాయేలీలు అన్నారు, 2 గోత్రాలను యూదులు అన్నారు.
10 గోత్రాలైన ఇశ్రాయేలీలు ముందుగా అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయారు. 2 గోత్రాల యూదులు కాస్త లేటుగా బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. వీళ్ళు బబులోను చెరలోనికి వెళ్ళిన తర్వాత బబులోను రాజు అష్షూరు మీద కూడా దండయాత్ర చేసి అష్షూరులో ఉన్నవారు, అష్షూరుకు చెరగా వెళ్ళిన ఇశ్రాయేలీలు కూడా బబులోను చెరలోనికి వచ్చేసారు. అంటే టోటల్గా ఇశ్రాయేలీలు, యూదులు, అష్షూరీలు కూడా బబులోను చెరలోనికి వచ్చారు. ఈ బబులోను కాలంలో ఉన్నటువంటి ఈ రాజే వీళ్ళందరినీ తన ఆధీనంలోనికి తెచ్చుకోవడమే కాదు, బబులోను కాలం ముగిసిన తర్వాత కూడా వీళ్ళంతా తర్వాత వచ్చిన రాజు మాదీయ పారసీక సామ్రాజ్య ఆధీనంలోనికి వెళ్ళిపోయారు. ఇది మనకు తెలుసు. దానియేలు గారు నెబుకద్నెజరు కాలంలో చెరలోనికి వెళ్ళారు. మాదీయ పారసీక రాజైన కోరెష్ కాలం వరకు కూడా చెరలోనే ఉన్నారు. అంతేకాదు కోరెష్ గారి కాలంలోనే దానియేలు గారి మాట ప్రకారమే కోరెష్ ఎజ్రా గారిని, నెహెమ్యా గారినను మరల తిరిగి యెరూషలేమునకు పంపడం మనం చరిత్రలో చూసే విషయం. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే వీళ్ళంతా చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు జరిగింది వేరు. కానీ మొదటిగా ఇశ్రాయేలీలు అష్షూరు చెరలోనికి వెళ్ళారు కదా, అప్పుడు అష్షూరు రాజు చేసిన పనేంటి అంటే తన దేశంలో కొందరిని ఇశ్రాయేలు రాజధాని అయిన షోమ్రోనుకి తీసుకొచ్చాడు. ఇశ్రాయేలులో ఉన్నటువంటి లేక షోమ్రోనులో ఉన్నటువంటి, ఇశ్రాయేలు అన్న షోమ్రోన్ అన్న ఒకటే భావం అక్కడ. షోమ్రోనులో ఉన్న వారిని అష్షూరుకు తీసుకువెళ్ళాడు, అష్షూరులో ఉన్న కొందరిని షోమ్రోనుకు తెచ్చాడు. అప్పుడు ఏం జరిగిందంటే షోమ్రోనులో ఉన్న బలవంతులందరూ అష్షూరుకు వెళ్ళిపోగా కొంతమంది బలహీనులైన వారు మాత్రం ఇక్కడ మిగిలారు. అష్షూరు నుండి మరికొంతమంది షోమ్రోనుకు వచ్చారు. ఇప్పుడు షోమ్రోనులో లేక సమరయిలో ఇశ్రాయేలీలో బలహీనులు కొందరున్నారు, అష్షూరు నుండి వచ్చిన వారు కొందరున్నారు. వాళ్ళు ఏం చేశారంటే వీరు అష్షూరీలు మరియు ఇశ్రాయేలీలు కలిసి ఒకే చోట సహజీవనం చేస్తూ ఒకరి పిల్లలను ఒకరిచ్చుకుని పెండ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. అలా ఇశ్రాయేలీలు అష్షూరీలను చేసుకోవడం వలన పుట్టిన పిల్లలను సమరయులు అని పిలిచేవారు. ఇక్కడ సమరయులు అంటే కేవలం సమరయ ప్రాంతంలో నివసించేవారు మాత్రమే కాదు, అక్కడ ఉన్న ఇశ్రాయేలీలకు అష్షూరీలకు పుట్టినవారు అని అర్థం. అంటే వీరు యూదులు పెళ్లి చేసుకునేవాళ్ళు, ఇశ్రాయేలీలను పెళ్లి చేసుకునేవాళ్ళు. అలా పుట్టిన వాళ్ళందరినీ ఇశ్రాయేలీలను పిలిచేవాళ్ళం, లేకపోతే యూదులను పిలిచేవాళ్ళం. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఇశ్రాయేలీలు అష్షూరీలను వివాహం చేసుకున్నారు. అలా విభిన్న జాతులు వివాహం చేసుకోవడం వలన పుట్టిన పిల్లలను సమరయులు అని పిలిచేవారు. ఇక ఈ సమరయులు పెరుగుతూ ఉండగా చెర నుండి తిరిగి వచ్చిన వారు చేసిన పనేంటి అంటే వీళ్ళను చూసి వీళ్ళు అన్యులతో వివాహం చేసుకున్నారు కాబట్టి వీళ్ళు పూర్తి యూదులు కాదు, లేక పూర్తి ఇశ్రాయేలీలు కాదు, కాబట్టి వీళ్లతో మనం ఏ విషయంలోనూ కలవకూడదు, సాంగత్యం చేయకూడదు అనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అందువలననే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఇంత చరిత్ర సమరయ స్త్రీకి తెలుసు. అందుకే ప్రభువారి తాము చెప్పిన మాట ఏంటి అంటే యూదుడవైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహానికి ఎలా అడుగుతున్నావు? యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా. ఈమె భౌతికంగా తనకు తెలిసిన చరిత్రను యేసుక్రీస్తు వారికి చెప్తూ ఉంది. కానీ ప్రభు ఉద్దేశం ఇప్పుడు భౌతికమైన ఆ ఎడబాటును గురించి ఆయన ఆలోచించాలనుకోవట్లా. మనస్సు, ఆత్మ ఆమెను రక్షించాలి, ఇది మాత్రమే ఆయనకున్న ఆలోచన. కాబట్టి ఆయన ఏమన్నారు అంటే అసలు నిన్ను మంచినీళ్ళు అడుగుతున్న వ్యక్తి ఎవరో నీకు తెలిస్తేనమ్మా నువ్వే ఆయన్ని అడుగుతావు. అడిగిన వ్యక్తి ఎవరో నీకు తెలిస్తే నువ్వే ఆయన్ని అడుగుతావు. అంటే అడుగుతున్న నేనెవరో నీకు తెలిస్తే నువ్వే నన్ను అడుగుతావు, డైరెక్ట్గా చెప్పాలి అంటే. అనగానే అవునా నేను అడుగుతానా, ఎందుకు అడుగుతాను అంటే నువ్విచ్చే నీళ్లు తాగేవారు దప్పికొంటారమ్మా, నేనిచ్చే నీళ్లు తాగేవారు దప్పికొనరు అని ఆయన ఆత్మీయ కోణంలో మాట్లాడుతున్నప్పుడు ఆమె మాత్రం శరీరపరంగానే అర్థం చేసుకుంటుంది. అయ్యా నువ్విచ్చే నీళ్ళు అంత మంచివైతే, అంత గొప్పవైతే ప్రతిరోజు ఎండవేళ నేను ఇక్కడికి వచ్చి నీళ్లు తీసుకుని వెళ్లకుండా ఉండాలంటే ఆ నీళ్ళేదో నాకు ఇవ్వకూడదు అని అడుగుతుంది. ఇక్కడ అంటే ఇవి మీకు తెలిసిన విషయాలు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారు తనతో మాట కలిపినప్పుడు ఆయనకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆమెకు తెలిసిన విషయాన్ని ఆయనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది.
ఆయన జీవజలం ఇస్తారు అనగానే అది తీసుకోవాలి అనుకుంటుంది. అనుకున్న వెంటనే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నీకు నేను నీళ్ళిస్తాను కానీ నీ భర్తను తీసుకురా, నీ పెనిమిటిని తీసుకురా అన్నారు. వాస్తవంగా ఆ స్త్రీ అక్కడ ఆగి ఆలోచిస్తే, నీళ్ళు అడుగుతుంది నేను కదా, నాకు కదా ఇవ్వాలి, నా భర్త ఎందుకు ఇక్కడ అంటే, నాకు భర్త లేడు కాబట్టి నన్ను భర్తను తీసుకురమ్మని ఈయన నన్ను హేళన చేస్తున్నారు అనుకుని ఆమె మౌనంగా వెళ్ళిపోవచ్చు. లేదా అసలు నన్ను నీవు నీళ్ళు అడగొద్దు, నేను జీవజలం అడగను, నాతో నీకొద్దు నీతో నాకొద్దు అని మౌనంగా వెళ్ళిపోవచ్చు. కానీ ఆ స్త్రీ ఆ పని చేయట్లేదు. నీ భర్తను తీసుకురా అనగానే తనలో ఉన్న వాస్తవాన్ని ఆయన దగ్గర ఒప్పుకుంటుంది. ఈ మనస్సు నచ్చే దేవుడు ఆమెను రక్షించాలి అనుకున్నారు. ఈమెది ఒప్పుకునే మనస్సు కాబట్టే దేవుడు యేసుక్రీస్తు వారిని అక్కడికి పంపించారు. ఒక మనిషిని రక్షించాలి అంటే అతడు రక్షించబడడానికి తగిన అర్హత కలిగినవాడా లేదా అని చూసిన తర్వాత దేవుడు రక్షిస్తారు. అందుకే మనలో ఆసక్తి, మనలోని శ్రద్ధ ఆయన దృష్టిని ఆకర్షించాలి ప్రియులారా. వాస్తవంగా ఆమె జీవితం మంచిది కాదు. ఆమెకు 5 పెనిమిట్లు ఉన్నవాడు కూడా ఆమెవాడు కాదు. అలాంటప్పుడు ముందొకవేళ ఆమె అడిగినా ప్రభు తన భర్తను తీసుకురమ్మని చెప్పినప్పుడైనా, ఉన్నవాడు నావాడు కాదు కదా, నా భర్తను నేను ఎలా పరిచయం చేయను, అతను రాడు, నేను తీసుకురాలేను, ఈ గొడవంతా నాకెందుకులే అనుకోవచ్చు. కానీ ఆమె అలా లేరు, సరికదా. యేసుక్రీస్తు వారు నీకు 5 పెనిమిటిలు ఉన్నారు, ఉన్నవాడు నీవాడు కాదు అని చెప్పిన తర్వాత, నా సంగతంతా నీకెందుకయ్యా, ఇస్తే ఇవ్వు లేకపోతే లేదు, అయినా నా భర్తను తెమ్మన్నావు, లేడని చెప్పాను, నేను చెప్పింది నువ్వు వినొచ్చు కదా, నీకు ఎంతమంది భర్తలుంటే నీకెందుకు అనట్లేదు. కానీ వెంటనే ఆమె ఆలోచించడం ప్రారంభించింది. నాకు 5 పెనిమిట్లు ఉండేవారని, ఇప్పుడున్న వ్యక్తి నావాడు కాదని ఈయనకెలా తెలుసు, ఈయనకెలా తెలుసు, ఎవరు చెప్పారు, నేను చెప్పలేదు. అలాని ఎవరైనా చెప్పారంటే ఇక్కడ ఎవరూ లేరు, ఇది మధ్యాహ్నకాల వేళ, ఎవరూ లేని సమయంలో నేను కూడా చెప్పకుండానే నా జీవితం అంతా నాతో చెప్తున్నాడు అంటే ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు అని గ్రహించిందామె. ఒకటి, యేసుక్రీస్తు వారు తనతో మాట్లాడడానికి ఇష్టపడినప్పుడు మాటలు వినడానికి ఇష్టపడుతుందామె. బైబిల్ గ్రంథంలో మనకు ఒక చక్కని మాట కనిపిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తుని గూర్చిన మాట విన్నప్పుడే విశ్వాసం కలిగితే అసలు క్రీస్తే మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా విశ్వాసం కలుగుద్ది కదా. ఆమెకు అదే కలిగింది. ఆ నీళ్లు నాకు ఇవ్వు ప్రభువా, నీ భర్తను తెచ్చుకో. లేడు ప్రభువా, లేదు నీకు 5 ఉండేవారు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు అంటే పరాయి వారి భర్తను నీ భర్తగా చేసుకుని బ్రతుకుతున్నావు నువ్వు అని ప్రభు సూటిగా మాట్లాడుతున్నప్పుడు, నా సంగతి నీకెందుకు, నా బ్రతుకు నేను ఎవరు చెప్పమన్నారు, నా సంగతి నాకు బాగానే తెలుసులే, నీకు కావాలంటే మంచినీళ్ళు కావాలంటే పోస్తాను లేకపోతే లేదు, నువ్వు ఇవ్వాలనుకుంటే జీవజలం ఇవ్వు లేకపోతే లేదు అనొచ్చామే. కానీ ఆ స్థితిలో ఆమె లేదు. కానీ వెంటనే తనలోనికి తాను తొంగి చూస్తుంది. తనలోనికి తాను చూసుకుని, ఏంటి నా జీవితం, నిజమే కదా, నేను 5 భర్తలను మార్చాను కదా, ఇప్పుడున్నవాడు కూడా నావాడు కాదు కదా. ఏమండి, ఇక్కడ చాలామంది అనుకునే ఒక అభిప్రాయాన్ని మీకు చెప్తాను. చాలామంది అంటారు 5 పెనిమిట్లు అంటే భర్తలు కాదండి, 5 దేవతలను ఆరాధించేదామే అని మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు నీ పెనిమిటిని తీసుకురా అన్నప్పుడు ఎవరిని తీసుకురమ్మని యేసుక్రీస్తు వారు అడుగుతున్నారని, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు అంటే ఎవరి దేవతను ఆమె ఆరాధిస్తుందని, ఆమె అన్యురాలు కాబట్టి అన్ని దేవతలను ఆరాధిస్తుంది. ఇప్పుడు మరి ఇంకా నీ భర్తను తీసుకురమ్మంటే ఇంక ఏ భర్తను తీసుకురమ్మని అడిగినట్లు? మనం ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిస్తున్నప్పటికీ అర్థవంతంగా ఉండాలి. ఇక్కడ పెనిమిట్లు అనేది కేవలం భౌతికంగా ఆమె అనేక మందిని వివాహాలు చేసుకుని విడిచిపెట్టేస్తూ ఉంది. ఎందుకు అంటే స్వేచ్ఛానుసారంగా జీవించే వ్యక్తిత్వం కలిగిన స్త్రీ అయి ఉండొచ్చు ఆమె. అలాంటి ఆమె అయినప్పటికీ ఆమెలో మార్పును తేవాలనుకున్నారు ఆయన. ఎందుకంటే భయంకరమైన జీవితం అయినా
మంచి మాటలు ఆమె హృదయంలోనికి వెళ్తే మారే మనసు కలిగిన స్త్రీ అయి ఉంటారు ఆమె. కాబట్టి ఇక్కడ పెనిమిట్లు అంటే నిజంగా భర్తలే. ఒక వ్యక్తిని చేసుకుంది, నచ్చలేదు, వదిలేసింది. మరొక వ్యక్తిని చేసుకుంది, నచ్చలేదు, వదిలేసింది. మరొక వ్యక్తిని చేసుకుంది, నచ్చలేదు, వదిలేసింది. ఇక ఫైనల్గా వచ్చేటప్పటికి మరొక వ్యక్తిని తెచ్చుకుంది. ఆల్రెడీ ఆ వ్యక్తికి భార్య ఉంది అవతల. అది అక్కడ ఆంతర్యం అంతే. అంతేగాని పెనిమిట్లంటే 5 రకాల వ్యక్తులను, 5 రకాల దేవతలను ఆరాధిస్తుందని కాదు. 5 రకాల దేవతలను ఆరాధిస్తే ఆయన అలాగే చెప్పే అవసరం, నీ భర్తను తెచ్చుకోమనడానికి అవసరం లేదు. రెండోది, నీ భర్తను తెచ్చుకోమని ఒకవేళ అన్నప్పుడు 5గురు దేవతలు అనే విషయం ఆమెకు అర్థమైతే ఆమె అలా మాట్లాడదు, నాకు లేడని మాట్లాడదు కదా. కాబట్టి అక్కడ మాట్లాడుతుంది యేసుక్రీస్తు వారు భౌతికంగానే. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఆమె జీవితం అంతా తెరచిన పుస్తకంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు బాధపడలేదు, నొచ్చుకోలేదు, ప్రభువును నిందించలేదు. కానీ తన జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంది. అసలు నా జీవితం అంతా ఇలా నా ముందు పెట్టేసరేంటి, ఈయనకి ఎలా తెలుసు? ఖచ్చితంగా ఈయన ఒక ప్రవక్త అయి ఉంటారు, ఈయన ఒక ప్రవక్త అయి ఉంటారు. ఆలోచనల్లో పడింది ఆమె. ఎందుకు ఆలోచించగలుగుతుంది అంటే, వినడానికి ఇష్టపడింది. ఆయన చెప్పిన మాట వినగానే తనను తాను సరిచేసుకోవడానికి ఇష్టపడింది. ఈ రెండు మనకుంటే మనలో దేవుడు నివసించడానికి ఇష్టపడతారు. ఒకవేళ క్రీస్తుని నువ్వు అంగీకరించక మునుపు నువ్వు భయంకరమైన స్థితిలో ఉండొచ్చేమో, నేను కాదన్ను. కానీ వాక్యం వినే మనసు నీకుంటే, వాక్యాన్ని ఇష్టపూర్వకంగా స్వీకరించే మనసు నీకుంటే తప్పకుండా మనలో మార్పు వస్తుంది. వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. వాక్యం చెప్తున్న విషయం కదా, యాకోబు పత్రికలో మనం చదువుతాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచిస్తే ఈ సమరయ స్త్రీలో మంచి లక్షణాలు ఏంటి అంటే, మొదటిగా యేసుక్రీస్తు వారు తనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట వినడానికి ఇష్టపడింది. 2, ఆయన సరిచేస్తున్నప్పుడు సరిచేసుకోవడానికి ఇష్టపడింది. 3, దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడింది. విడిచిపెట్టడం కాదు, విసర్జించడానికి ఇష్టపడింది. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఒక మనిషి యథార్థమైన ఆరాధన చేయాలి అంటే ఆత్మతోనూ సత్యముతోనూ చేయాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి అంటే ఆ హృదయంలో ఉన్న మిగిలినవన్నీ తీసివేసుకుని ఈ ఇద్దరినీ లోపలికి పంపాలి, లేక ఈ రెండింటినీ లోపలికి పంపాలి. ఆమె జీవితంలో పాతవి విసర్జించింది, క్రీస్తుని అంగీకరించింది. ఆయన ఒక ప్రవక్తగా, ఆయనే మెస్సయ్యగా అంగీకరించి తన హృదయంలోనికి ఆయన చేర్చుకుంది. అయితే ఆ కాలానికి ఇంకా పరిశుద్ధాత్మ భూమి మీదకి రాలేదు కాబట్టి పరిశుద్ధాత్మను విశ్వసించింది, యేసుక్రీస్తు వారిని అంగీకరించింది, స్వీకరించింది. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడము అంటే, ఇక్కడ మనం ఆలోచిస్తే ఆరాధన తండ్రికి చేయాలి. నెంబర్ 2, ఆ చేసే ఆరాధన, మనము తండ్రిని ఆరాధించేటప్పుడు మన హృదయంలో ఆత్మ సత్యము ఉండాలి. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, సత్యము అంటే యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు వారిని, పరిశుద్ధాత్మను పొందుకుని మనము తండ్రిని ఆరాధిస్తే అది దేవుని దృష్టిలో యథార్థమైన ఆరాధన. మరి ఈమె కాలానికి పరిశుద్ధాత్మ లేరు కదా. పరిశుద్ధాత్మ వస్తారని యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను విశ్వసించి ఉండొచ్చు, ఎందుకంటే అప్పటికింకా సంపూర్తి కాలేదు కాబట్టి. కానీ ఒక విషయం ఏంటి అంటే, ఈరోజు మనం చేసే ఆరాధనలో మనం తండ్రికే ఆరాధిస్తున్నామా? నెంబర్ 1. నెంబర్ 2, మన ఆరాధనలో ఆత్మ సత్యము ఉన్నాయా? అంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను కలిగే తండ్రిని మనం ఆరాధిస్తున్నామా అనేది రెండో ప్రశ్న. ఇక 3, అసలు ఆరాధన అంటే ఏంటి? ఓకే, ఆత్మను క్రీస్తును కలిగి ఆరాధించాలి, ఒప్పుకుందాం. తండ్రినే ఆరాధించాలి, అది కూడా ఒప్పుకుందాం. కానీ అసలు ఆరాధన అంటే ఏంటి, అది ఎలా చేయాలి అంటే, ఈరోజు సమాజం చేస్తున్నట్లు కాదు, కానీ బైబిల్ మంచి నిర్వచనం ఇచ్చింది. దీన్ని మన ముందటి తరాలలో కూడా కొంతమంది ఒక మంచి పాట రూపంలో రాశారు. స్తుతి చేయుట కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. ఆరాధన అంటే దేవుని పని చేయడం. ఆరాధన అంటే దేవుని పని చేయడం.
స్తుతులు చెప్పడమని కాదు, స్తోత్రం చెప్పడమని కాదు, కృతజ్ఞత తెలపడం కదా. అలా తెలపొద్దని నేను అనట్లా. ఆ తెలపడం మాత్రమే ఆరాధన కాదు. బైబిల్ చెప్పిన అసలు సిసలైన ఆరాధన ఏది అంటే, క్రీస్తుని పరిశుద్ధాత్మను కలిగి తండ్రిని ఆరాధించాలి. అది ఎలాగూ అంటే క్రియ రూపంలో చెయ్యాలి, పని చెయ్యాలి. అంటే యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి నువ్వు రక్షింపబడితే తండ్రి అయిన దేవుడు నీకు పరిశుద్ధాత్మని వరమునిస్తారు ఉచితంగా. ఆ ఇద్దరినీ కలిగిన నీవు తండ్రికి మహిమ తెచ్చేలా సువార్తను ప్రకటించాలి. అది పని, అది ఆరాధన, అది ఆరాధన. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆరాధన అంటే ఏంటో ఈ స్త్రీకి చెప్పారో, ఒక్క మాటలో చెప్పాలి అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారం మొట్టమొదటిగా ఆరాధన చేసిన స్త్రీ ఆమె. ఎలాగూ అంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆమెతో మాట్లాడారో, నీతో మాట్లాడుతున్న నేనే మెస్సయ్యనమ్మా అని చెప్పారో, ఆమె వెంటనే అంగీకరించిందండి. అంగీకరించిన వెంటనే ఆమె చేసిన పనేంటో ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 26 చూద్దాం. ఆ తర్వాత 28 చూద్దాం. యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. అక్కడ ఆమె చెప్తున్నారు, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, నాకు తెలుసు. ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రియులారా, ఈమె జీవితం అద్భుతంగా ఏం లేదు. 5 భర్తలను మార్చింది. ప్రజెంట్ పర్మనెంట్ కూడా కాదు, ఎవరో భర్తను తెచ్చి ఆమె జీవనం చేస్తుంది. అంటే మంచి జీవితం కాదు, కానీ అలాంటి స్థితిలో ఉండి కూడా మరొక వైపు ఆమె కొన్ని విషయాలు వింటూనే ఉంది. అదేంటో తెలుసా? క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తారు అని ఆమెకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు ఎక్కడ ఆరాధిస్తారో, ఎక్కడ ఆరాధించాలని చెప్తారో కూడా ఆమెకు తెలుసు. ఈ సంగతులన్నీ ఆమె బయట పెడుతున్నప్పుడు ఇక్కడ మన ఖచ్చితంగా ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు మనకి రాహాబు గారు గుర్తొస్తారు. ఆమె వేసైనప్పటికీ దేవుని గొప్పతనాన్ని తెలుసుకుని యెహోషువ గారు పంపిన వేగుల వారితో ఆమె మాట్లాడింది, మీ దేవుడు గొప్పవాడని, ఆయన చేసిన కార్యాలను గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి అని. నిజంగా నాకు అనిపిస్తుందండి, యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మీకంటే ముందుగా సుంకరులను వేశ్యలను పరలోక రాజ్యములు ప్రవేశిస్తారు అని చెప్పారు. ఆ మాట ఎందుకు చెప్పారు అని కనుక ఆలోచిస్తే, వేశ్యలైనప్పటికీ, వ్యభిచారులైనప్పటికీ, దేవునికి ఇష్టం లేని పనులు వారు చేస్తున్నప్పటికీ, శరీరపరంగా పనిచేస్తున్న వారి మనస్సు మాత్రం దేవుడెవరా అని వెతుకుతున్నారు. దేవుని క్రియలు ఎలాంటివి అని వెతుకుతున్నారు. దేవుని కుమారుడు వస్తే ఎలా ఉంటుంది అని వెతుకుతున్నారు. కానీ వేశ్యావృత్తిలో లేని వారు మాత్రం వేషధారులుగా బ్రతుకుతూ దేవుడు మాకు బాగా తెలుసని భ్రమలో బ్రతికేస్తున్నారు. అందుకనేమో దేవుడు చెప్పిన మాట, క్రీస్తు వారి ద్వారా మనకు తెలిపిన మాట ఏంటి అంటే, సుంకరులు వేశ్యలు మీకంటే ముందు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని. నిజమే అనిపిస్తుంది. రాహాబు గారు ఒక వేశ్య అయినా దేవుని గొప్పతనాన్ని ఆమె చెప్తుంది ఇశ్రాయేల్ వెళ్ళినటువంటి వేగి చూడడానికి వెళ్ళిన వారితో. ఇక్కడ ఈమె చెప్తుంది యేసుక్రీస్తు వారికి మెస్సయ్య వస్తాడని నాకు తెలుసండి. తెలుసమ్మా? అయితే వచ్చేసాడమ్మా, ఆయన ఎవరో కాదు, నేనే అనగా నువ్వు అలా లేవే, నువ్వు అలా అనిపించట్లేదే, నువ్వు నాతో ఇలా మాట్లాడేవే, ఈ టైంలో మాట్లాడుతున్నావే అని ఎక్స్ప్రెషన్లు ఏమి వేయట్లేదు. కానీ ఆమె నేనే అనగానే నమ్మింది. ఈయనే అయ్యుంటారు, అందుకే నా బ్రతుకుని నా ముందు పెట్టి నన్ను ఆలోచించుకోమన్నారు. ఇక నేను ఆలస్యం చేయను. ఆయన ముందుగా నాతో మాట్లాడినట్లుగా దేవునికి ఇష్టమైన యథార్థమైన ఆరాధన నేను చేస్తా అనుకుని వెంటనే ఆమె ఏం చేసిందో 28వ వచనం నుండి చూద్దాం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వెంటనే ఆమె చేసిన పని ఏంటంటే ఇంకా ఆలస్యం చేయలేదు. చూద్దాంలే, నేను ఇప్పటివరకు ఇలా ఉన్నాను కదా, ఇప్పుడు నేను వెళ్ళి చెప్తే ఎవరు వింటారు, నన్ను ఏమైనా అంటారు కదా, నన్ను అసహ్యంగా చూస్తారు కదా, నన్ను దూషిస్తారేమో, నన్ను ద్వేషిస్తారేమో,
కాని మాటలు నాతో పలుకుతారేమో, కాబట్టి ఇప్పుడు కాదులే, కొద్ది రోజులు నేను ఈ పని మానేసి ఆ తర్వాత మంచి అనిపించుకున్న తర్వాత సమాజంలోనికి వెళ్ళి చెప్దాం అనుకోలేదామె. ఏ క్షణమైతే ఆయన్నే మెస్సియా అని ఆమె గుర్తించిందో ఇమ్మీడియట్గా ఆ కుండను అక్కడే విడిచిపెట్టేసి ఊరిలోనికి వెళ్ళిపోయింది. ప్రియులారా, ఇక్కడ మనం కొన్ని ఆలోచన చేస్తే వెంటనే వెళ్ళి ఊరిలోనికి సువార్త చెప్తున్నప్పుడు, నేను చేసినవన్నీ నాకు చెప్పిన వ్యక్తి ఉన్నాడండి, ఆయనే క్రీస్తుని నేను నమ్ముతున్నాను, మీరు కూడా వచ్చి చూడండి అని చెప్తున్నప్పుడు ఎంతమంది ఎన్ని మాటలు అనుంటారు ఆమెను. చెప్పొచ్చిందండి నీతులు, ఇప్పటివరకు ఎలా జీవించిందో ఏం ఎరగనట్లు పెద్ద వచ్చి మాటలు చెప్పేస్తుంది అనుకునుండరా? బహుశా నేను అనుకుంటానండి, అక్కడ బ్రతిమిలాడు ఉంటుంది, అయ్యా నన్ను బట్టి మీరు ఆయన దగ్గరకు రావద్దు, కానీ నా జీవితాన్ని నా ముందు పెట్టిన ఆయన మీ జీవితాలలో ఉన్నది కూడా చెప్పగలడు. అసలు ఆయన ఎలా ఉంటారో మీరు ఒకసారి వచ్చి చూడండి. నన్ను బట్టి వద్దు, నేను మంచిదాన్ని కాదు, నా జీవితం సరైంది కాదు, కానీ నేను ఇప్పుడు మారాను. సరే, నేను మారానా లేదా అనేది మీరు గుర్తించడానికి సమయం పట్టొచ్చు, కానీ ఆయన మాత్రం గొప్పవాడు, ఆయనే మెస్సియా, ఆయన చెప్పిన మాటలు వాస్తవం. ఒక్కసారి వచ్చి ఆయన మాటలు వినరా? నాలాంటి వారే మారితే మీలాంటి వారు ఇంకా త్వరగా మారడానికి వీలుంటుంది. మీరు ఆయన చూడాలి, మీరు ఆయన మాటలు వినాలి. ఒక్కసారి రండి అని ఎంతమందిని బ్రతిమలాడు ఉంటుందో కదా. అవును, ఆ రోజు రాహబు గారు కూడా వేశ్య వృత్తిలో నుండి బయటకు వచ్చి ఆ ప్రజల మధ్యకు వెళ్ళి వాళ్ళ గొప్పతనాన్ని చెప్తున్నప్పుడు ఆమెను కూడా అలాగే ఉంటారు తన వారంతా. కానీ మాట పడడానికైనా వారు ఇష్టపడ్డారు. ఎందుకో తెలుసా? అవును, మేము అలాగే జీవించాం కదా, మా జీవితం అలాంటిదే కదా, మాలో తప్పుంది కదా, మరి మా తప్పున్నప్పుడు మేము భయపడవలసిందేముంది, కానీ మమ్మల్ని రక్షించడానికి వచ్చిన ఈయన, లేకపోతే నన్ను, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని మార్చినటువంటి ఇదిగో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా శక్తివంతుడు, ఇదిగో ఈరోజు నా జీవితాన్ని నా ముందు పెట్టిన ఈ మెస్సయ్య తండ్రి పంపగా వచ్చినవాడు, వీళ్ళని మేము విశ్వసిస్తున్నామని గుర్తించారు. కాబట్టి అటు రాహాబు గారు కానీ, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న సమరయ స్త్రీ కానీ పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు నమోదు చేసుకోగలిగారు. ప్రియులారా, ఆరాధన అంటే దేవుని పని చేయుట. ఆ పని సమరయ స్త్రీ చేశారు. ఎలా చేశారో తెలుసా? ఎన్ని అవమానాలు వచ్చుంటాయో, ఎన్ని నిందలు వచ్చుంటాయో, ఎన్ని దూషణలు వచ్చుంటాయో, ఎంతమంది ద్వేషించుంటారో, అయినా సంతోషంగానే వాటిని భరించింది. ఎందుకంటే నన్ను రక్షించిన వ్యక్తి గొప్పవాడు, ఆయన గురించి సమాజంలోనికి వెళ్ళి చెప్పడానికి నేను సిగ్గుపడక్కర్లేదు. నా జీవితం అలాంటిదే. నేను ఈరోజు నా జీవితాన్ని నిజంగా ఒప్పుకుంటున్నా, విసర్జిస్తున్నా, నా పాపమును నేను ఇస్తున్నా, నా పాత జీవితాన్ని నేను విడిచిపెట్టేస్తున్నా. ఇదిగో ఆ క్రీస్తుని నేను అంగీకరిస్తున్నా, ఆ క్రీస్తుని గురించి నేను సమాజంలోనికి వెళ్ళి ప్రకటిస్తా అని చెప్పి ప్రకటించింది ఆమె. అందుకే ఆ తర్వాత ఆ ఊరి వాళ్ళంతా ఆయన దగ్గరకు వస్తూ ఆమెతో చెప్పిన మాట మనం ఒకసారి చూస్తేనండి, 39వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి, ముందేమో ఆమె బ్రతిమలాడగా వచ్చారు, వచ్చి ఆయన మాటలు విన్నవారు చెప్తున్న మాట, ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇలా అంటున్నారు, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడిని తెలుసుకుని నమ్ముకొనుచున్నాము అనిరి. ప్రియులారా, ఈ మాటలను మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ఆ స్త్రీ తను ఎలాంటి స్థితిలో నుండి వచ్చినా నా హృదయాన్ని చూసే దేవుని దృష్టికి నేను యథార్థంగా ఉన్నాను చాలు అనుకుంది. అంతే యథార్థ హృదయంతో సమాజంలోనికి వెళ్ళి క్రీస్తు గొప్పతనాన్ని చాటిస్తుంది. ఆమె మాట్లాడుతున్నప్పుడు వద్దనుకొని ఉండొచ్చు, కాదనుకొని ఉండొచ్చు, ఆమె మాట పెడచెవిని పెట్టుండొచ్చు, కానీ బ్రతిమలాడగా ఎవరో కొందరైనా క్రీస్తు దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ స్త్రీ చెప్పిన మాటను బట్టి కాదులే, కానీ ఇదిగో ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన మాట విన్నాక మాకు అర్థమైంది ఇతనే లోకరక్షకుడని. ఈరోజు యేసుక్రీస్తు లోకరక్షకుడని ఎవరికి వారమే వాక్యాన్ని బట్టి విశ్వసించగలుగుతున్నామా? ఆ లోకరక్షకుడు నిన్ను రక్షించాడా? నీలోనికి వచ్చాడా? ఒకవేళ నీలోనికి వచ్చి మరణానికి జారిపోతున్న నిన్ను రక్షిస్తే
నీ సహోదరుల్లో మరణానికి జారిపోతున్న వారిని రక్షించాలన్న ఆలోచన నీకు లేదా? నీ కళ్ళ ముందు నశించిపోతున్న వారిని చూస్తూ వదిలేసి నీవు మాత్రం ఇక్కడ కూర్చొని పండగ చేసుకుంటే అది దేవుని దృష్టిలో దండగే అవుతుంది ప్రియులారా. ఆయన సంతోషించేది ఎప్పుడు అంటే, ఒక పాపి భూమి మీద మారు మనసు పొందినప్పుడు. ఎలా మారు మనసు పొందుతాడు? అతని దగ్గరకు వాక్యం వెళ్ళినప్పుడు కదా, అతను క్రీస్తుని విశ్వసించినప్పుడు కదా. మరి తన దగ్గరకు వాక్యం వెళ్ళి అతను క్రీస్తుని విశ్వసించాలి అంటే చెప్పేవాళ్ళు ఉండాలి కదా. విశ్వసించేవారు ఉండాలి అంటే ముందు వారికి బోధించేవారు ఉండాలి. అలా బోధించడమే ఆరాధన. క్రీస్తుని పరిశుద్ధాత్మను కలిగి తండ్రి చెప్పిన మాట ప్రకారం సువార్తను ప్రకటించి దేవునికి మహిమ తేవడమే బైబిల్ చెప్పిన ఆరాధన. అది మాత్రమే యథార్థమైన ఆరాధన. ఈరోజు మనం చేస్తున్న ఆరాధన యథార్థమైనదేనా? తండ్రి కోరుకుంటున్నదేనా? తండ్రికి మాత్రమే చేయాలి అని యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను మనం వింటున్నామా? పెడచెవిని పెడుతున్నామా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఎవరి స్థానం వారిదే, ఎవరికి ఇవ్వవలసిన ఆధిక్యత వారిదే. బైబిల్లోని లేఖనాలను క్రాస్ చేసి మనం ఏది చేసినా అది మనకు మేలు చేయదు. కానీ దేవుడు చెప్పిన మాటల ప్రకారం, దేవుడు తన కుమారుని ద్వారా మనకు సెలవిచ్చిన మాట, యేసుక్రీస్తు ప్రభువారి సాక్షాత్తు చెప్తున్న మాట, తండ్రిని ఆరాధించాలి, అది ఆత్మతోనూ సత్యముతోనూ. అలా అయితేనే అది యథార్థమైన ఆరాధన. అలాంటి ఆరాధన చేసేవారు కావాలని నా తండ్రి కోరుకుంటున్నారని చెప్తున్నారు. ఈ మాట యేసుక్రీస్తు వారు సొంతగా చెప్పారంటే, యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పిన మాట మనకు తెలుసు కదా. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రి నాకు నేర్పగా చెప్తున్న బోధ. అంటే యేసుక్రీస్తు వారు తండ్రిని ఆరాధించాలని ఈ లోకంలోనికి వచ్చి చేసిన బోధ, తండ్రి దగ్గర నేర్చుకొని వచ్చి చేస్తున్న బోధ. కాబట్టి మనం ఆరాధన చేస్తున్నాం, తండ్రికి చేస్తున్నామా లేదా? ఆరాధన అంటే పాటలు పాడడం, మైమరిచిపోవడం, బట్టలు తొలగిపోవడం, గమనించకపోవడం, చిందులేయడం కాదండి. దేవునికి మహిమ తెచ్చే పని, దేవుడు సంతోషించే పని, ఒక పాపి రక్షణ పొందే పని, అనగా సువార్త సత్క్రియ అనే పని చేయడమే అసలు సిసలైన ఆరాధన. ఇది మనం చేస్తున్నామా? పాపిని రక్షించే పని చేయకుండా, దేవుని సంతోషపెట్టే పని చేయకుండా, ఏవేవో మన స్వలాభాలను కోరుకుంటూ, మనుషుల మెప్పును కోరుకుంటూ, నలుగురు చూస్తున్నారా లేదా అన్నట్లుగా ఏవేవో భాషలతో మాట్లాడేసి గంతులు వేసినంత మాత్రాన అది దేవుడు మెచ్చే యథార్థమైన ఆరాధన అయితే కాదు ప్రియులారా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నాకు యథార్థమైన ఆరాధన చేసేవారు కావాలి, ఇలాంటి ఆరాధన చేసేవారు కావాలని తండ్రి కోరుచున్నాడట. అలాంటి వారి కొరకు ఆయన వెదుకుచున్నాడట. ఆయన వెదికితే, ఆయన కోరితే, ఆయన కనుసన్నల్లో నువ్వు కనబడుతున్నావా యథార్థమైన ఆరాధన చేసేవానిగా? ఒకవేళ అలా కనిపిస్తే మన జీవితాలు ధన్యం, లేదు అంటే మన బ్రతుకు చాలా భయంకరం. ఒకసారి ఆలోచించండి. ఆరాధన అంటే మనలను మనం రక్షించుకుని, సువార్త ద్వారా మనం రక్షించబడి నశించిపోతున్న వారికి సువార్తను వినిపించడమే. సమరయ స్త్రీ సందర్భంలో యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనకు తెలియచేసిన ఆరాధన. ఇది లేకుండా క్రిస్మస్ అనే పేరు పెట్టుకుని ఆరాధిస్తున్నామనే భ్రమలో దేవునికి అవమానం తెస్తున్నాం కాదా? పండుగ రోజు చూడాలి అండి, కొత్త బట్టలకి ఇచ్చే ఇంపార్టెన్స్, పిండి వంటలకిచ్చే ఇంపార్టెన్స్, ఇంటి రంగులకిచ్చే ఇంపార్టెన్స్, ఒంటి హంగులకిచ్చే ఇంపార్టెన్స్ ఆరాధనకుందా? ఉదయమేమో సన్నిధికి వెళ్తారు, ప్రార్థనకని వెళ్తారు, కానీ అక్కడ వాక్యం వినరు. సాయంత్రం అయ్యేటప్పటికేమో లోక సంబంధమైన ఆచారాలతో డాన్సులు, పాటలు, భయంకరమైనటువంటి లోక సంబంధమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే దేవుడు సంతోషిస్తాడా ప్రియులరా? ఇలాంటి స్థితిలో ఉన్న మనకి పరలోకం లభిస్తుందా? కష్టమైన, కఠినంగా ఉన్న దేవుడు కోరుకున్న పని చేస్తేనే పరలోకం తప్ప మనకు నచ్చినట్లు చేస్తే పరలోకం కాదు. కనుక ప్రియులారా, ఆరాధన అంటే దేవుడు మనకు అప్పగించిన పనిని ఎలా చేయమని చెప్పారో అలా చేస్తే అది అసలు సిసలైన ఆరాధన. క్రీస్తుని పరిశుద్ధాత్మను కలిగి సమాజంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించి సువార్తకు మూలమైన దేవునికి మహిమ తెచ్చే పని చేయడమే
ఆరాధన. అది చేస్తున్నామో లేదో చూడండి. అది ఒకవేళ దేవుడు కోరుకున్నట్లు లేకపోతే మనం ఆశీర్వదించబడం. కానీ దేవుడు అడిగినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా, దేవుడు కోరుకుంటున్నట్లుగా ఆరాధన చేసి అద్భుతమైన మహాలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.